మియాపూర్ సర్కార్ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. సంగీత, సీత అనే ఇద్దరు కలిసి పేదలను రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో 10 మందిపై కేసులు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్లతో పాటు మరో 7గురిపై కేసులు బుక్ చేశారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కేసులు పెట్టామన్నారు. ఫంక్షన్ హాల్లో సమావేశాలు పెట్టి మరానీ భూములు ఆక్రమించుకుందామంటూ రెచ్చగొట్టారని ప్రసంగాలు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు మియాపూర్ ప్రభుత్వ స్థలాన్ని సైబరాబాద్ కమిషనర్ సిపి అవినాష్ మహంతి పరిశీలించారు. నిన్న జరిగిన ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులపై సమీక్షించారు. మళ్లీ ప్రభుత్వ స్థలంలోకి ప్రజలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 3గురిపై కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. ప్రజల్ని వెనుక నుంచి నడిపించిన కబ్జాదారులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కబ్జాదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, మియాపూర్ ల్యాండ్ ఇష్యూలో అప్డేట్స్ ఏంటి? ఏసపర్ణ ఇటు మియాపూర్ లో ప్రభుత్వ భూములు ఆక్రమించేందుకు ప్రయత్నించేటువంటి ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అందరినీ కూడా అక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రభుత్వ భూముల దగ్గర భారీ ఎత్తున దాదాపు 1000 మంది పోలీసులు అక్కడ ఇటు కాపలా కాస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ప్రభుత్వ భూములను ఆక్రమించవచ్చు, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోవచ్చు అని చెప్పట్టు కొంత తప్పుడు సమాచారం ఇచ్చి వేరే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చేటట్టు చేశారు. వాళ్ళందరి మీద కూడా కొంత కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి కూడా ఇటు ఆ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఆయన పరిశీలించి ఆ ప్రభుత్వ స్థలం ఆక్రమించేందుకు వచ్చినటువంటి ఆ ప్రజల మొత్తానికి సంబంధించి కూడా వాళ్ళందరూ ఇక్కడ పోలీసులందరినీ కూడా ఉన్నటువంటి మొత్తం ఆ సెక్యూరిటీ అంతా కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితిని ఇటు హెచ్ఎండిఏ అలాగే ఇటు పోలీసు అధికారులు కూడా కొంత అదుపులోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఉద్రిక్తతకు సంబంధించి కూడా సిపి అవినాష్ మహంతి దీని మీద ఆరా తీస్తున్నారు. అలాగే మళ్లీ ప్రభుత్వ స్థలంలోకి ఎవరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఉన్నటువంటి స్థానిక పోలీసు అధికారులందరూ కూడా కొన్ని ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఇటు ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవాల్సినటువంటి విషయానికి సంబంధించి ఎవరైతే కొంత కీలక పాత్ర పోషించారో వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ఇందులో సంగీత, సీత అనేటువంటి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది మిగతా మహిళలను రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడానికి కొంత రెచ్చగొట్టినట్లు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అలాగే స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ ను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మీకు భూములు వస్తాయంటూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. అలాగే మొత్తం ఎవరెవరైతే ఇటు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకోవడానికి ఇవన్నీ కూడా చేశారు. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు మరికొంతమంది మరొక 7 కూడా ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అయితే 3గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సంగీత, సీత, సంతోష్లతో పాటు మరొక 7గురిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఎవరైతే ప్రస్తుతం పరారీలో ఉన్నారో పరారీలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం కొంత గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎవరైతే ఇటు కొంత రెచ్చగొట్టి ప్రభుత్వ భూముల్లో పాగవేసి ఆ పోలీసులపై రాళ్లు దిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంత గుర్తించే పనులు ఇప్పటికే పోలీసులు క్లియర్ గా ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి కూడా కొన్ని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇటువైపు రావద్దు, ప్రభుత్వ భూములు ఆక్రమించినటువంటి విషయాలకు సంబంధించి కూడా వెంటనే ఇటువైపు వస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా దాదాపు 1000 మంది పోలీసులు అక్కడ విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్